రాష్ట్రంలో ఇకో టెంపుల్ టూరిజం డెవలప్మెంట్ పై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు మంత్రులు సీతక్క సురేఖ. భవిష్యత్తులో పర్యాటకులకు అవసరమైన వసతులు కల్పిస్తామన్నారు. అటవీ ప్రాంతాలకు వచ్చే పర్యాటకులు ప్లాస్టిక్ లేకుండా పర్యావరణాన్ని కాపాడాలన్నారు. ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మోండ్యాల తొగు సమీపంలోని బ్లాక్బెర్రీ దీవిని ప్రారంభించారు మంత్రులు సురేఖ, సీతక్క. ఈ కార్యక్రమంలో ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, స్థానిక నేతలు, జిల్లా కలెక్టర్ దివాకర్తో పాటు అధికారులు పాల్గొన్నారు. తర్వాత ఐలాండ్లో పర్యాటకులు అధికారులతో కాసేపు మాట్లాడి సందడి చేశారు మంత్రులు. లక్నవరంలో ఎట్లా ఉంది హ్యాంగింగ్ బ్రిడ్జ్, సేమ్ మోడల్. ఒక మంచి చేంజ్ కూడా మన ములుగు జిల్లాలో జరిగింది. పీసీసీఎఫ్ గారు, అదేవిధంగా డిఎఫ్ఓస్, మహబాద్ ములుగు డిఎఫ్ఓస్తో సహా మంత్రి గారు సురేఖక్క గారు రివ్యూ చేసి మా ప్రాంతంలో పెండింగ్లో ఉన్నటువంటి రోడ్లు కానీ ఇతరతర అటవీ అనుమతులకు సంబంధించినటువంటి ఒక అవగాహన లాగా ఒక సమన్వయంతో ముందుకెళ్లాలని కూడా వారు సూచించడం జరిగింది. అక్కడి నుంచి దాదాపుగా ఫారెస్ట్ అధికారుల కోసం నిర్మించినటువంటి 3 క్వార్టర్స్ను కూడా మరి స్టాఫ్ క్వార్టర్స్ను కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా ఓపెన్ చేయడం జరిగింది. అక్కడి నుంచి మనం చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి బ్లాక్ బెర్రీ, ఇది అమెరికా కాదు, అమెజాన్ అడవులు కాదు, ఇంకొకటి కాదు, ఇది మా ములుగు. మరి ఈ ములుగు అడవుల్లో ఒక అందమైనటువంటి ఇసుక దిన్నెల మీద ఇక్కడ ఉన్నటువంటి మరి బ్లాక్ బెర్రీ ట్రీస్ తోటి, ఇక్కడ వెదురు బొంగులతోటి, న్యాచురల్గా సోలార్ లైట్లతోటి ఈ యొక్క వెలుతురు, ఈ యొక్క టూరిజాన్ని డెవలప్ చేయడం జరిగింది. ఈరోజు మరి మా మంత్రి గారు సురేఖక్క గారి చేతుల మీదుగా ఇది కూడా ఓపెన్ చేయించినాం. ఇటు ఆదిలాబాద్, తాడో, ఇటు పక్క చాలా రోడ్స్ కూడా రేపు కన్స్ట్రక్షన్ చేయబోతా ఉన్నారు. మరి అదే కాకుండా కరెంటు లైనింగ్ కూడా తీయబోతా ఉన్నారు. వీటి మీద కూడా పీసీసీఎఫ్ గారిని పిలిచి ఇక్కడ వాస్తవాలు ఏవైతే ఇక్కడికి వస్తేనే వాస్తవాలు తెలుస్తాయని చెప్పి వారిని పిలిచి కూర్చోబెట్టినప్పుడు వారికి కూడా ఇక్కడ సమస్యలు అర్థమైనాయి. వారు కూడా సానుకూలంగా స్పందించడమే కాకుండా వాళ్ళు ఫీల్డ్ మీదకి వెళ్ళి అవి స్టేట్ లెవెల్లో ఏమున్నాయి, మళ్ళీ సెకండ్ స్టేజ్ ఏంటి, థర్డ్ స్టేజ్ ఏంటి, వాటి బయట బైఫర్కేట్ చేసి ఇక్కడ అధికారులకు సూచించి ఏ విధంగా ముందుకెళ్లాలో చెప్పడం జరుగుతుంది. దాని ద్వారా వీలైనంత త్వరలోనే వాటికి క్లియరెన్స్లు రావడము, ఆ పనులు కూడా చేయడం జరుగుతుంది. లాస్ట్గా ఇది ఒక మంచి ఉద్యానవనంలోకి వెళ్ళిన దానికంటే కూడా ఒక మంచి వాతావరణం ఉన్నటువంటి బ్లాక్బెర్రీ ఏదైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా మరి కలెక్టర్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చేయించడం జరిగిందో ఇది చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇక్కడికి మరి కుటుంబాలతో వచ్చి మంచిగా ఎంజాయ్ చేసేటువంటి స్పాట్ ఇది. కాబట్టి వచ్చి చూడాలని అందరినీ కోరుకుంటూ ఈ విధంగా పర్యావరణాన్ని పరిరక్షిస్తూ మంచి మన చెట్లను కాపాడుకుంటూ, అడవులను కాపాడుకుంటూ, మన ఆరోగ్యాలను కాపాడుకుంటూ అందరం కూడా ముందుకు సాగితే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం.